హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవెల. మరొక మినీ వ్లాగ్‌తో అయితే మీ ముందుకొచ్చేసాననమాట. సో, ఈ వీడియో అయితే ఈరోజు సాటర్డే రోజు తీసిన వీడియో అనమాట. నిన్న ఫ్రైడే రోజు వీడియో అప్‌లోడ్ చేయలేదు కాబట్టి, సో, ఈరోజు మార్నింగ్ టైంలో అది అప్‌లోడ్ చేశానని ఇప్పుడైతే ఇది అప్‌లోడ్ చేస్తున్నాను. ఈరోజు సాటర్డే కాబట్టి అఫ్‌కోర్స్ అందరి ఇళ్లలో పప్పే ఉంటుంది. ఈరోజు నేను కూడా ఆకుకూర పప్పయితే చేశాను. నాకొక సెంటిమెంట్ ఏంటంటే సాటర్డే రోజైతే ఆకుకూరైతే కొనను. ముందు రోజు కొని ఉంటే మాత్రం కంపల్సరీగా సాటర్డే రోజు ఇలా పప్పులో అయితే వేసి ఉంటాను. ఎవరి నమ్మకాలు వాళ్ళయి కదండీ! సాటర్డే రోజు ఆకుకూర వండుకోవచ్చు, కొనొచ్చు, తినొచ్చు అని అంటారు. బట్ మాకదొక సెంటిమెంట్ లాగా అనమాట. దయచేసి దీన్ని వేరేలాగా ఎవరు తీసుకోవద్దు. వేరేలాగా కామెంట్ కూడా చేయొద్దు. సో, ఈరోజు సాటర్డే పూజలో ఏంటంటే ఇంట్లో ఫ్రూట్స్ ఏం లేవు. ఇంకా చెట్టుకి జాంకాయలున్నాయి గానీ పురుగులుంటున్నాయి. సో, అందుకనైతే నేను అవి కోసి అయితే ఈరోజు పెట్టలేదు. ఎందుకంటే అన్నీ బాగా పండిపోయున్నాయనమాట. సో, దేవుడి దగ్గరైతే ఈరోజు బెల్లం పెట్టుకున్నాను. నేను చాలా వీడియోలో గూడా చెప్పాను. ఇంట్లో ఏమీ లేని టైంలో అయితే స్వామివారికి బెల్లంతో అయితే నైవేద్యంగా పెట్టి పూజ చేసుకుంటాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఓం నమో వెంకటేశాయ.